అండ్ మీ పేజ్ నేను చూసాను ఇన్స్టాగ్రామ్ లో. సో ఈ పావని పేజ్ లో చాలా ఉన్నాయి. అండ్ ఈ ఆర్ట్స్ కూడా మీరు ఏవైతే డ్రా చేశారో అవన్నీ చాలా మంది సెలబ్రిటీలని కలిసి ఇవ్వడం జరిగింది. సాయి పల్లవి గారు కానీ, సో చాలా మంది ఉన్నారు. సో అందులో మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏది వచ్చింది? అంటే ఏ సెలబ్రిటీ ఎక్కువ మెచ్చుకున్నారు మిమ్మల్ని? మహాతల్లి యాక్చువల్లీ. ఓకే. సమంత కూడా, జాహ్నవి గారు అమేజింగ్. అంటే దూరం నుంచి సెలబ్రిటీస్ ఒకలాగా కనిపిస్తారు. అంటే అమ్మో వాళ్ళు సెలబ్రిటీస్ అది ఇది అనుకుంటాం. బట్ తన స్టూడియోకి వెళ్ళి కూర్చోబెట్టి వాటర్ కావాలా అని అడిగి, షీఈ్ సో స్వీట్. అసలు అంత మంచిగా రిసీవ్ చేసుకుంటారు అంత స్టేజ్ లో ఉన్న వాళ్ళు అని అప్పట్లో అలా ఉండింది అనమాట. బట్ తనకి చాలా నచ్చింది అండ్ షీ ప్రమోటెడ్. నేను అడగకున్నా కూడా షీ సో స్వీట్. సమంత గారు కూడా అంత అర్ధరాత్రి 2:30 అలా అయి ఉండొచ్చు. ఆ టైంలో తను కష్టపడి అంత, అంటే షూటింగ్ అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. వాళ్ళకి ఎమోషనల్ ఇది ఉంటది. అదంతా అయిపోయిన తర్వాత కూడా ఒక 2 minutes నా కోసం టైం స్పెండ్ చేసి ఇది పెన్సిల్ స్కెచ్ అని అడిగి, నీ పేరు అడిగి షీ గేవ్ మీ ద ఫోటో. ఓకే. సో ఇండస్ట్రీలో మీకు నచ్చిన హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు? హీరో అయితే ఎవరు లేరు. హీరోయిన్ సాయి పల్లవి గారు చాలా చాలా ఇష్టం. అంటే బేసిక్ గా మేబీ ఇన్నర్ వల్ల కూడా అట్లా అనిపిస్తదేమో. అంత మంచిగా సోల్ఫుల్ గా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. చాలా మంచిగా. ఓకే. అండ్ మీకు ఫ్యూచర్ లో చేయబోయే పాడ్కాస్ట్ ఏంటి? పాడ్కాస్ట్ స్టోరీస్ కానీ? సో ఫ్యూచర్ లో అంటే ఇప్పుడు ఏమై చేసావే సెకండ్ సీజన్ నడుస్తుంది. ఓకే. ఇది అయిన తర్వాత ఐ హ్యావ్ ఎ లైన్. అండ్ నా ఫ్రెండ్ కూడా ఒక అబ్బాయి రాస్తా ఉన్నాడు. పేరు ఇంకా అనుకోలేదు కానీ ఒక ఫీమేల్ ఫోటోగ్రాఫర్ లైఫ్ స్టోరీ. ఓకే. ప్లాట్ ఇప్పుడు చెప్పలేరు బట్ ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్. ఓకే. అండ్ ఇన్ని లవ్ స్టోరీస్ చెప్పారు పావని గారు. సో మీ లవ్ స్టోరీ ఏమన్నా ఉందా? మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. సో నాది లవ్ మ్యారేజ్. అంటే పూర్తిగా లవ్ కాదు, మ్యాట్రిమోనీ నుంచి స్టార్ట్ అయింది అది. ఓకే. అండ్ ఫస్ట్ అయితే రిజెక్షన్ వచ్చింది పాపం తనకి. అండ్ మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ నుంచి ఫోన్ చేపించి ఆర్ట్ వర్క్ కావాలని అప్రోచ్ అయ్యి. ఓకే. సో ఇట్ హ్యాపెన్ లైక్ దట్. ఓకే. తను ఏమంటారు, జనరల్ గా మీ హస్బెండ్ ఏమంటారు అంటే, మీలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి, ఇన్ని టాలెంట్స్ ని భరించడం కష్టంరా బాబు అనిపిస్తుంది. సో కొండ నునుపు లైక్ ఇప్పుడు ఒక్కొక్కసారి ఫస్ట్ లో దూరంగా ఉన్నప్పుడు అబ్బబ్బా అనిపిస్తుంది అంతే. దగ్గరకు వచ్చిన తర్వాత కంఫర్ట్ గా ఫీల్ అవుతాం మనకి, మనం వాళ్ళకి క్లోజ్ అయ్యే కొద్ది. సో ఇట్స్ నార్మల్ అంతే. బట్ ఏది వద్దు అనరు, సపోర్ట్ చేస్తారు. అండ్ ఏమైనా అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు తెలీదు అప్పటికి ప్రైజెస్ ఇప్పుడు ప్రైజెస్ వేరే ఉంటాయి. అంటే కొన్ని నాకు తెలియని విషయాలు తనే చెప్పి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసేవాళ్ళు. అండ్ పావని ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంది? వెరీ సపోర్టివ్. అందరూ సపోర్టివ్. ఎప్పుడు ఏది ఆర్ట్ విషయంలో వరకు ఏది వద్దు అనలేదు. ఎక్కడన్నా ఏదైనా నేర్చుకుంటాను అన్న పంపించేవాళ్ళు. దే ఆర్ సో స్వీట్.